హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమేష్. అండ్ మేమైతే ఇప్పుడు జర్నీలో ఉన్నాం. ఎక్కడికి అనేది ఇప్పుడు చెప్తాను. మా ఫ్రెండ్ ఇతను నాని. ఇప్పుడే జస్ట్ ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాం. మేము ఇంకొక మంచి కార్యక్రమం చేస్తున్నామని అనుకుంటున్నాం. మేమైతే ఏంటంటే మేమైతే పాతాల శంభు మురుగన్ దగ్గర నుంచి కరంగలి మాలని తెప్పించుకున్నాం. మా బొమ్మది వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిండు. ఇప్పుడైతే అది తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాము. అదే జర్నీ. సో రేపు పొద్దున పౌర్ణమి ఉంది కాబట్టి రేపు మాల ధరించాలని అనుకున్నాం. ఇప్పుడైతే తీసుకురావడానికి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భగవంతుడు ఇంకా మంచి అవకాశాలు, జీవితాన్ని మార్చి మంచి ఉన్న స్థాయికి ఎదిగేలా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భగవంతుడిని. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, కరంగలి మాల గురించి వచ్చేసినాం మా బామ్మది వాళ్ళ ఇంటికి అయితే. సో ఇక్కడ టెంపుల్, ఇది ఇంట్లో గుడి. మీకు ఇక్కడ ఉన్నాయి. ఇవి మొత్తానికైతే కరంగలి మాల దర్శన భాగ్యం కలిగింది మాకు. చాలా అంటే చాలా చాలా సంతోషం. ఈ ముత్తుకుంటేనే ఏదో ఒక మంచి వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ఇది బిల్. ఇది మా బామ్మదికి, మా బామ్మది వాళ్ళ ఫ్రెండ్స్కు మంచి థ్యాంక్స్ చెప్తున్నాము. ఒరిజినల్ కరంగలి మాల తీసుకొచ్చి ఇచ్చినందుకు. సో ఇట్లా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది కరంగలి మాల తీసుకోవడం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రేపు పొద్దున ఇవి మేము ధరించబోతున్నాం. మా ఫ్రెండ్ నాని, నేను. శివుడి అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం దండి ఉండాలని, మేము మంచిగా ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకొని మొక్కుకొని వేసుకోవడం జరుగుతుంది రేపు. ఓకే, ఫ్రెండ్స్, మాల తీసుకొని మా ఊరికైతే రావడం జరిగింది. మా ఊర్లోకి ఎంట్రీ మెదక్. ఫ్రెండ్స్, మొత్తానికైతే మాల తీసుకొని ఇంట్లోకి వచ్చేసినాం. దేవుని దగ్గర పెడుతున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న కరంగలి మాల తెచ్చి ఇక్కడ పెట్టినాం కదా. ఈరోజైతే మరి కరంగలి మాలను వేసుకోవడానికి వెళ్తున్నాం శివాలయానికి. మా దగ్గర ముత్తైపుట, మెదక్లో ముత్తైపుట శివాలయం ఫేమస్, సిద్ధేశ్వరాలయం అంటూ. సో అక్కడికి వెళ్తున్నాము మాలలు తీసుకొని, మా ఫ్రెండ్ నేను. ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, రెడీ టు స్టార్ట్ అయినాము టెంపుల్కి. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, శివాలయం దగ్గరికి అయితే చేరుకున్నాం.